హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రేషన్ కార్డు ఉన్న వారందరికీ శుభవార్త. ఒకవేళ మీకు రేషన్ కార్డు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మీకు చాలా యూస్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. మీరు రేషన్ తీసుకోవాలంటే చాలా కష్టపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు వచ్చిన అప్డేట్ తోటైతే మీకు సులభతరం అయితే అవుతుందని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల నుంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా అందరికంటే ముందుగా మీరే తెలుసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం ఈ అప్డేట్స్ అన్నీ తెలుసుకుందాం. రేషన్ కార్డు ఉన్న వారందరికీ ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది. మనం రేషన్ తీసుకోవాలంటే చాలా ఇబ్బందులైతే పడుతూ ఉంటాం. మనం రేషన్ షాప్‌కి వెళ్ళినప్పుడు మనకంటే ముందుగా చాలామంది అయితే లైన్‌లో నిల్చొని ఉంటారు. ఇక రేపు తీసుకుందాం, ఎల్లుండి తీసుకోమని అలా వెయిట్ చేస్తూ కొంతమంది రేషన్ కూడా తీసుకోరు. ఎందుకంటే ఆ లైన్ చాలా ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఎవరు నిలబడతారో, చాలా టైం వేస్ట్ అవుతుందని చెప్పి చాలామంది రేషన్ కూడా తీసుకోరు. ఇక వారందరి కోసం ప్రభుత్వం అయితే ఆలోచించి గుడ్ న్యూస్ అయితే అందించింది. ఏంటంటే ప్రస్తుతం ఉన్న రేషన్ దుకాణాలను మరింతగా పెంచే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు అధికారులు. ఎందుకంటే ఈ రేషన్ దుకాణాలను ప్రభుత్వం ఇప్పుడు స్థాపించలేదు. చాలా సంవత్సరాల క్రితం అయితే స్థాపించింది. అప్పుడు జనాభా తక్కువగా ఉన్నారు. కానీ ఇప్పుడు మరింత రోజు రోజుకి పెరుగుతున్నారు కాబట్టి రేషన్ తీసుకునే వాళ్ళు కూడా పెరుగుతున్నారు. రేషన్ దుకాణాలకు వెళ్తే అక్కడ చాలా టైం వేస్ట్ అవుతుంది, ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ప్రభుత్వం ఆ దుకాణాల సంఖ్య అయితే పెంచుతుంది. ఇక ప్రతి జిల్లాలో ఆల్రెడీ ఉన్న షాపులు కాకుండా మరింతగా 80 నుంచి 90 షాపులను మరింతగా పెంచే అవకాశం అయితే ఉందని అయితే అధికారులు అయితే చెప్తున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడం చాలా మంచిదనే చెప్పొచ్చు. ఎందుకంటే రేషన్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. వారందరూ ఒకసారి వెళ్తే అది రోజు మొత్తం ఒక లైన్ రావాలంటే రోజు మొత్తం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పెంచడం వల్ల మనకు వీలుగా మనం రేషన్ తీసుకోవడానికి కూడా సులభతరం అవుతుందని అయితే అనుకోవచ్చు. అదేవిధంగా రేషన్ కార్డు లేని వారికి కూడా త్వరలోనే రేషన్ కార్డులు ఇస్తామని అయితే ప్రభుత్వం చెప్తుంది. ఈ రేషన్ కార్డు కోసం మనము కొత్తగా అప్లై చేసుకోవాలన్నా, లేకపోతే కొత్తగా పెళ్ళైన వారికి కొత్త రేషన్ కార్డులు కావాలన్నా, మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని అయితే ప్రభుత్వం చెప్తుంది. మనం కొత్తగా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవాలన్నా, లేదా ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేయాలన్నా మనకు అప్డేట్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలని అధికారులు అయితే చెప్తున్నారు. ఈ అప్డేట్ ఎప్పుడు వస్తుందని అయితే క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ త్వరలోనే అందరికీ ఈ అప్డేట్ చేసుకోవడం కోసం అందుబాటులోకి సైట్ తీసుకొస్తామని అయితే చెప్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి.